రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మీ కాన్స్టిట్యున్సీలో కూడా హడావిడి మొదలైంది. పబ్లిక్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారండి జనాలకి? ఈసారి మళ్ళీ మాకే ఓటేయాలి, మా ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పడానికి ఏం చెప్తున్నారు? ఇవాళ పబ్లిక్ దగ్గరికి వెళ్తా ఉంటే పబ్లిక్కే రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. మళ్ళీ ఈ జగన్ మాత్రం మాకు ఉండాలి. ఎందుకంటే ఇన్ని పథకాలు, ఇన్ని పనులు, పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాలు అతీతంగా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఆయనే కావాలి, ఆయనే రావాలని చెప్పి అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎదురొచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు బేసిక్ పర్టికులర్గా జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయి అనుకుంటూ ఉన్నారా, లేకపోతే మీ 5 ఏళ్ల పరిపాలన చూసి గెలిపిస్తారనుకుంటున్నారా? రెండు వేరు వేరు ఆస్పెక్ట్స్ యాక్చువల్లీ. ఇప్పుడు యాక్చువల్గా 5 ఏళ్ళు పరిపాలనలో కూడా అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మంచి చేకూర్చే విధంగా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందే విధంగా, అలాగే అభివృద్ధి, సంక్షేమం. చాలామంది ఏమంటున్నారంటే పెద్ద పెద్ద మేధావులు కూడా అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమమే లక్షల కోట్లు ఇచ్చేసారంటున్నారు. లక్షల కోట్ల అభివృద్ధి కూడా జరిగింది ఇక్కడ. ఎంచేతంటే మీరు ఒక్కసారి చూడండి, గత ప్రభుత్వాలు పంచాయతీ బిల్డింగు నీళ్లు కారుతున్నాయంటే ఆ నీళ్లు కారటానికి 2 లక్షలు 3 లక్షలు కూడా ఇవ్వలేని పరిస్థితి పంచాయతీలకు ఉండేది. ఇవాళ ఒక గ్రామంలో సచివాలయం వచ్చింది, ఆర్బీకే వచ్చింది, మన హెల్త్ సెంటర్ వచ్చింది, డిజిటల్ లైబ్రరీ వచ్చింది, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి. ఏదైతే బాపూజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక ఎండిఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ వెళ్లకుండా సచివాలయాన్ని గ్రామాలకే తీసుకొచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క కార్యక్రమం అక్కడే అయిపోతుంది. ఒకటి తణుకు ఎమ్మెల్యే అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, మంత్రిగా రాష్ట్రం మొత్తానికి మీరు ఒక మంత్రి, పౌర సరఫరాల శాఖ లాంటి చాలా మంచిది. అంటే పేదవాడు నోట్లో 4 వేళ్ళు వెళ్ళే అన్నం పెట్టే మంత్రి మీరే. ఒక విధంగా చెప్పాలంటే రేషన్ బియ్యం ఇచ్చే మంత్రి మీరే. ఈ 2.5 ఏళ్లలో ఆ మంత్రి పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేశారనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది నాకు ఇష్టమైంది, ఫుడ్ పెడతామంటే. అటువంటి సివిల్ సప్లై మినిస్టర్ నాకు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ మేము గతంలో చంద్రబాబు నాయుడు ముక్కుపోయిన పాడైపోయిన బియ్యం ఇస్తే కందిపప్పు కూడా ఓన్లీ గిరిజన ప్రాంతాలకు ఇచ్చేవాడు, అసలు మన ఏరియాలకు ఇచ్చేవాడు కాదు. మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే కందిపప్పు ఉందో రాష్ట్రం అంతా ఇస్తున్నాం. దాంతోపాటు సార్టెక్స్ బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నాం. దాంతోపాటు ఫోర్టిఫైడ్ రైస్, ఏదైతే B12 విటమిన్స్ లోపం ఉన్నాయన్నీ కూడా చేసాం. కానీ దాన్ని ప్లాస్టిక్ రైస్ అని కూడా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయి, అవగాహన లేక. అది ఇవాళ అది అందించే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు గోధుమ పిండి ఇస్తున్నాం. గోధుమ పిండి కూడా మనం అందిస్తున్నాం. ఇది దగ్గర 39-42 రూపాయలు ఉండేది 16 రూపాయలకి ఇస్తున్నాం. అలాగే రాగులు ఇస్తున్నాం. రాయలసీమ ఏరియాలో రాగులు స్టార్ట్ చేసాం, జొన్నలు కూడా స్టార్ట్ చేసాం. రాగులను కూడా ప్రొక్యూర్మెంట్ చేసి రైతుకు కూడా గిట్టుబాటు ధర ఎంఎస్పీ రేట్ ఇచ్చి, ఇంతకుముందు పాపం ఆ రైతుల దగ్గర గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ వేసేవారు. అది అటు ఒరిస్సా అటు ఆ ఏరియా వాళ్ళంతా కూడా తక్కువకి అయిన కాడికి పట్టుకుపోయేవారు. కానీ ఇప్పుడు మేము వెళ్ళి మేమే చూసుకుని, మేమే సంచులు తీసుకెళ్ళి, మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని గిట్టుబాటు ధర ఇస్తూ చాలా మేలు చేస్తున్నాం రైతులకి. అంచేత దాంతోపాటు ఇవాళ రాగి పిండి కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తాం. రాష్ట్రం అంతా కూడా రాగి పిండి కూడా ప్లాన్ చేస్తున్నాం. ధాన్యం సేకరణలో మీరు అనుకున్నట్టు, మీరు ఒక రైతు, బేసిక్గా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, తణుకు లాంటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, రైతుల కష్టాలు మీకు పూర్తిగా అవగాహన ఉంది. ఈ ధాన్యం సేకరణలో పూర్తి సక్సెస్ఫుల్గా చేసాం, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు లేకుండా చేయగలిగామన్న సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉందా? 200%. నేను రైతు బిడ్డగా, రైతు కష్టాలు నాకు తెలుసు కాబట్టి, వ్యవసాయం నేను చేస్తున్నాను కాబట్టి, వ్యవసాయం చూస్తున్నాను కాబట్టి, రైతుకి ఎన్ని రకాల జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళ కొలవాలి రైతులందరూ కూడా. ఎందుకంటే మధ్యలో దళారీ వ్యవస్థను తీసేసి మిల్లర్కి రైతుకి సంబంధం లేకుండా ఆర్బీకే సెంటర్ల ద్వారా ధాన్యాన్ని సేకరించి గిట్టుబాటు ధర ఎంఎస్పీ రేట్ డైరెక్ట్ రైతుకు పడేలా చేసి ఇవాళ రైతుని అన్ని విధాలా కూడా ఆడుకున్నది. ఇంకో విషయం మీకు గమనించాలి, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టైంలో 17,36,000 మంది రైతుల దగ్గర ధాన్యం 5 సంవత్సరాల్లో సేకరిస్తే, మేము ఈ 4 సంవత్సరాల్లోనే 3,36,000 రైతుల మంది దగ్గర ధాన్యం సేకరించాం. మేము డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేసేలా చేసాం. అంటే ఎంత దళారీ వ్యవస్థను పోషించాడో చంద్రబాబు నాయుడు. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. దానికన్నా డబల్, మేము 4 సంవత్సరాల్లోనే డబల్.
ప్లస్ మేము రైతులకి డైరెక్ట్ అమౌంట్ కూడా 3,36,వేల కోట్లు కొట్టాం 4 సంవత్సరాలు. అతను వాళ్ళు ఇచ్చింది ఎంత, కేవలం 2,96,వేల కోట్లు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. రైతుని ఎంకరేజ్ చేసాం. మీకు ఇవాళ రైతాంగం మీరు తీసుకుంటే 3.5లో ఉండే రైతాంగం ఇవాళ 10.7కి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా వ్యవసాయాన్ని బాగా అన్ని రకాలుగా పెంచాడు ఆయన చాలా బాగా. మిమ్మల్ని ఒక పర్సనల్ ఇష్యూ, మీరు ఏమనుకోకపోతే ఒకటి అడుగుతాను.